రింగ్ అయిపోతుంది. కామెంటరీ ఆపి స్పీకర్ ఆన్ చేయండి. ఓ, ఆ ఫెసిలిటీ కూడా ఉంది కదా. హలో బాగారు, బాగున్నారా? ఫోన్ చేసి సినిమా పేరు చెప్తున్నారండి మావయ్య గారు. మీరు అదే నువ్వా అమ్మా? నేనేనండి, రవిగాడితో పాటు రక్తం పంచుకు పుట్టిన లక్కనే. నువ్వేటమ్మా పుట్టింటికి వచ్చావు? చూడటానికి వచ్చావా? లేదండి, అత్తగారిని చూడడానికి అప్పుడప్పుడు వెళ్తుంటాను. మంచి అలవాటమ్మా. మీ నాన్నగారు లేరమ్మా? లేరు కదండి, రావులపాలెం వెళ్ళారు. ఇటీ ఫోన్ వదిలేసి వెళ్ళిపోయారా? మర్చిపోయి వెళ్ళిపోయారులే గాని విషయం ఏంటో చెప్పండి. అంటే పెళ్లి కోకే అనుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ చేయలేదేంటా అని నేను చేశానమ్మా. అంటే మా క్షేమ సమాచారాల కోసం చేశారన్నమాట, పెళ్లి గురించి కాదన్నమాట. అంతా బానే ఉన్నామండి, ఉంటాను. అది కదమ్మా. ఏంటా ఎటకారం? వాటి గురించి మాట్లాడటానికి చేశానమ్మా. మీరు అలాగూ చేయలేదు కదా. ఏంటి మీరు అనేది? పెళ్లికి మేమే ఓకే చెప్పి ఫోన్లు కూడా మేమే చెయ్యాలా? మీరేం చేయరన్నమాట. చీటీ అమ్మ ఇట్ట మాట్లాడుతుంది. ముందు మీరు మాట్లాడండి. ఏంటి దీనికి దొరికేసాను అనుకుంటున్నారా? అబ్బే లేదమ్మా, లేదు. అయినా నువ్వు ఆవులెత్తే పేగులు లెక్కెట్టే రకం కదా. ఆవలింతల తర్వాత ముందు ఆడబడుసు కట్నం ఎంత ఇస్తారో అది క్లారిటీ రావాలి మాకు. ముందు కట్నం గురించి తగలేదు, ఆడపడుసు కట్నం దాకా వెళ్ళిపోయేటి నువ్వు. ఆడబడుసు కట్నం గురించి నా అక్కకు మా ఆయనకి చెప్తారేంటి? అవన్నీ పెద్దవాళ్ళు మేము మాట్లాడుకుంటామమ్మా. ఇదిగో మీరు ఫోన్ చేయకపోయినా అప్పుడప్పుడు మా రవిబాబు మాత్రం ఫోన్ చేస్తూ ఉంటాడు తెలుసా. చెప్పాను అదొకే, ఫోన్లు అయ్యే చెయ్యకరా నిన్ను లోకు కడేస్తారని. ఎన్నడో పెళ్లి పెళ్లి అని కొరివెత్తిన కాకలా అరుస్తున్నాడు. అయ్యో ఏంటండి? మాట్లాడు. హలో, నేనమ్మా పద్మని. బాగున్నావా? బాగోకే, బంగారంలా ఉన్నావు. రోజు మీరే కదా కడుపు నిండా బిర్యానీలు పెడుతున్నారు. అయ్యో అంత వెటకారం ఎందుకులే అమ్మా. ఆ మాత్రం బిర్యానీలు పెట్టలేమా ఏంటి? కావాలంటే మా ఇంటికి రండి, కూర్చొని మాట్లాడుకుందాం. బిర్యానీ గురించా ఆడబడుసు కట్నం గురించా? ఇది అక్కడే స్టక్ అయిపోయిందండి. నువ్వు మాట్లాడవే. అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటున్నారమ్మా. ఇలా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే సంబంధాలు నిలబడిపోతాయి. ఏమోలే, మా పిచ్చి సచ్చినోడు అమ్మాయి నచ్చిందంట్లోకి కొండెక్కి కూర్చున్నారు అనుకున్నాం. వస్తావులే. బాగానే అనుకున్నాం. ఎప్పుడు వస్తారో చెప్తే ఏర్పాట్లు చేసుకుంటామమ్మా. అలా ఎలా చెప్పేస్తాం? చెప్పకుండానే వస్తాం. సర్ప్రైజ్ అనుకుంటా. కాకపోతే మొన్న పెట్టిన మిక్చర్ కాకుండా వేరే తట్టండి. అంటే మీ అమ్మ నాన్నతో పాటు మీరు కూడా వస్తారా అమ్మా? వాళ్ళెందుకు? అమ్మకేమో అనారోగ్యం, నాన్నకేమో నీరసం. మాతో మాట్లాడితే వాళ్ళతో చెప్పినట్టే. అలాగేలేమ్మా. ఇంతకీ మీ ఆయన బాగున్నారమ్మా? ఎందుకు బాగోరు? ఇంచుమించి ఇలా రకం వచ్చేసినట్టే ఇళ్ళ వాళ్ళు అందరూ అనుకుంటుంటే ఇబ్బంది పడి ఇంట్లోంచి కదలట్లేదు అంతే. అలాగే అమ్మా. ఆ అబ్బాయిని అడిగానని చెప్పండి అమ్మా. ఉంటాను. ఉంటానమ్మా. అలాగేనండి. బాయ్. ఆయ్. ఎలా మాట్లాడాను? బానే మాట్లాడేవే. నన్ను ఇదిలో పెట్టి. ఏంటి? అదేనే, చాలా బాగా మాట్లాడేవంటున్నాను. తాగు. పెళ్లి చూపుల్లో మీ ముద్దుల కూతురు చేసిన పని ఇంకా మర్చిపోలేదండి ఈ అమ్మాయి. అదలా పేలిపోతుంటే నా కొళ్ళంతా మండిపోతోంది. మమ్మల్ని దాటుకుని మరీ పిల్లవాడికి ఇచ్చావేంటి? అంటే మా అమ్మగారేమో అబ్బాయికి ముందివ్వు అంది. మీ చిన్న అబ్బాయికేమో అనుకున్నానండి. ఈ కాలంలో కన్ఫ్యూజన్ ఏంటండి? ఈ మధ్య పెళ్లి చూపుల రీల్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి కదా. లేదులేనా అన్న, ఈ మధ్య కొలువు చేసే అమ్మాయిలకి కన్ఫ్యూజన్లు ఎక్కువ అవుతున్నాయిలే. ఇక్కడ పెట్టాను, ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోండి. నిజమేనే, ఈసారి వచ్చినప్పుడు కూసంత బాగా మర్యాద చేద్దామే. అయినా ఎంత ఒళ్ళు మంటైతే ఇలాగే వాసన కూడా వస్తుంది.
అయ్యో కూరండి. అయ్యయ్యో కూరంతా మాడిపోయిందండి. ఓహో మంట కూర కట్టావా? అయితే ఇక మధ్యాహ్నం మజ్జిగేగా.